మన మనసు స్వచ్ఛంగా పెట్టుకున్నాము, దేవుడు పిలుస్తున్నాడు అని చక్కగా అర్థం చేసుకున్నామంటే మనం సారవంత నేల అవుతాము. దేవుడు పంపించినటువంటి ఆ విత్తనం దైవవాక్కు మనలో చక్కగా నాటుకుంటుంది. అలా కాదు గందరగోళంగా, గజిబిజిగా, కన్ఫ్యూజన్గా, అంటే సరైన అవగాహన లేకుండా, లేకపోతే ఎన్నో ఇతర ఆలోచనలతో అమ్మో చీరలెట్లా, సారెలెట్లా, సొమ్ములెట్లా, ఇయ్యట్లా అమ్మగారైతే ఎన్నో గందరగోళ ఆలోచనలతోటి ముళ్ళలాగా అవి మనల్ని అణిచేస్తాయి. అట్లానే పెద్ద పెద్ద ఆశలతో కూడా మనం దైవ పిలుపుని స్వీకరించకూడదు. నన్ను ఈ సంస్థలో చేరితే పెద్ద చదువు చదివిస్తారా, పెద్ద ఉద్యోగం ఇస్తారా, మంచి అవకాశాలు ఇస్తారా అని ఇవన్నీ పెద్ద పెద్ద రాళ్ల లాంటి పెద్ద ఆలోచన. రాళ్ల కింద పడిన విత్తనం కూడా ఏమైంది? నశించి పోయింది. ముళ్ళతో కింద పడిన విత్తనం నశించిపోయింది. ఇంకోటి మనం సూపర్ఫిషియల్గా వద్దాంలే, చూద్దాంలే, పోదాంలే అంటే మంచి మనసుతో స్వీకరించి స్థిరంగా ఉందామని మనస్తత్వం లేకుండా ఏదో ఇంగ్లీష్ నేర్చుకొని రావచ్చు, లేకపోతే ఇంటర్మీడియట్ చదివి రావచ్చు, అట్లాంటి ఆలోచనలు వచ్చేవాళ్ళు రోడ్డు మీద పడ్డ విత్తనాలు లాంటి వచ్చి పక్షులు వచ్చి ఎత్తుకొని పోతాయి. అలా కాకుండా స్వేచ్ఛగా బాగా 5 మంచి పనులు చేయండి, మీకు నిజమైన దైవ పిలుపు ఏంటో తెలుస్తుంది. ప్రార్థించండి బాగా, దేవుడు నన్ను పిలుస్తున్నాడు అని నిజంగా తెలుసుకోవడానికి చక్కగా ప్రార్థించండి. రెండోది పఠించండి. ఏం పఠించాలా? దైవ వాక్యాన్ని చదువుకోవాలా, మంచి పునీతుల పుస్తకాలు చదువుకోవాలా, మంచి సైకలాజికల్ పుస్తకాలు చదువుకోవాలి, మన మనసును మనం తెలుసుకోవడానికి పఠించాలి. మూడోది ఏం చేయాలంటే పాడాలి, దేవుణ్ణి ఎప్పుడు స్తుతించాలి. దేవుణ్ణి కంప్లైంట్ చేయకుండా దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటే దైవవాక్యం మనకి ఇంకా బాగా అర్థమవుతుంది. నాలుగోది ఆయన్ని ప్రకటించాలి. ఎలా ప్రకటించాలంటే మనం చెప్పే మాటల్లో, చేసే చేతల్లో ఆయన్ని ప్రకటించాలి. ఐదోది పాల్గొనాలి. ఏంటి పాల్గొనటం అంటే ఇటువంటి సదస్సుల్లో పాల్గొనటం మాత్రమే కాదు, రోజు దివ్య పూజలో పాల్గొనటం, రోజు దివ్య సప్రసాదాన్ని స్వీకరించడం, అలాంటివన్నీ చేసినప్పుడు మనకు నిజమైన దైవ పిలుపు మనకు ఉందా లేదా అని అర్థమవుతుంది. ఇప్పుడు ఐదు పాలు చెప్పాను, ఏం చెప్పాను, ఎవరు చెప్తారు, ఎవరు బాగా